జగన్ కు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందా? ప్రధాన ప్రతిపక్ష హోదా రాకపోతే జగన్ పొలిటికల్ గా వీక్ అయిపోతారా? పవన్ జర్మనీ వ్యాఖ్యలపై జగన్ కు చిర్రెత్తుకొచ్చిందా? అందుకే మరోసారి పవన్ ను టార్గెట్ చేశారా? కార్పొరేటర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని అనడంతో అంతర్యం అదేనా? ఇంతకీ జగన్ కి ఏమైంది? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే టాపిక్. దీనిపై వన్ టీవీ ప్రత్యేక కథనం. ఇటీవల వైసీపీ అధినేత జగన్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేయటం మానేశారు. గతంలో పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శించి 2024 ఎన్నికల్లో ఎంత దెబ్బతిన్నారో జగన్ కు బాగా తెలిసి వచ్చింది అని విశ్లేషకులు సైతం భావించారు. అయితే జగన్ పవన్ పై కామెంట్లు చేయకపోయినా వైసీపీ నేతలు మాత్రం పవన్ పై మాటల దాడి చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా మళ్లీ పవన్ కళ్యాణ్ పై జగన్ కామెంట్ చేయటంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని జగన్ కామెంట్ చేయడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన వ్యాఖ్యలపై జన సైన్యం ఆగ్రహంతో ఊగిపోతోంది. 153 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయినా జగన్ లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా కట్టబెట్టకపోయినా పదే ప్రధాన ప్రతిపక్ష హోదాపై జగన్ మాట్లాడుతున్నారు. జగన్ పదే ప్రధాన ప్రతిపక్ష హోదాపై మాట్లాడటంతో మన దేశంలోని చట్టాల ప్రకారం జగన్ కు ప్రతిపక్ష హోదా రాదు అని, జర్మనీలో అయితే వస్తుంది అని ఇటీవల పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. అక్కడ చట్టాలు అలా ఉంటాయి అని పవన్ ఉద్దేశం. అయితే దీనిని జగన్ సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 25 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తాను అన్న జగన్ ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలతో తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలి అని పోరాటం చేస్తున్నాడు అని జన సైనికులు ఎద్దేవా చేస్తున్నారు. జగన్ పార్టీకి 39.37% మంది అంటే 1,32,82,000 మంది ఓట్లు వేసింది నిజమే. కానీ ఆ ఓట్లతో 175 స్థానాల్లో పోటీ చేసి 11 స్థానాల్లో మాత్రమే జగన్ పార్టీ గెలుపొందింది. భారతదేశంలో అధికారాన్ని డిసైడ్ చేసేది ఓటర్లు కాదు, సీట్లు అన్న విషయం జగన్ మర్చిపోయినట్టున్నారు. తనకు 40% మంది ఓట్లు వేశారు కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అనేది అడ్డంగా వాదిస్తున్నారు. అసలు జగన్ వాదిస్తున్నట్లు సీట్లు కాకుండా ఓట్లతో అధికారం కావాలంటే జర్మనీకి వెళ్లాలని పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. జర్మనీలో ఎన్నికల వ్యవస్థకు, భారత్లో ఎన్నికల వ్యవస్థకు చాలా తేడా ఉంది. జర్మనీలో ఓట్లను బట్టి ఆ పార్టీకి సీట్లు కేటాయిస్తారు. ఇప్పుడు జగన్ కూడా అదే అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా భారతదేశ చట్టాల ప్రకారం ప్రధాన ప్రతిపక్షం కావాలి అంటే జర్మనీకి వెళ్ళండి అంటూ సమాధానం చెప్పారు. పవన్ కళ్యాణ్ జగన్ ను ఫ్రస్ట్రేషన్ లో పడేసినట్టుగా ఉన్నారు. అందుకే పవన్ పై మరోసారి తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. పవన్ కార్పొరేటర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ వ్యాఖ్యానించారు. పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయి గెలిచిన ఒక్క ఎమ్మెల్యేను కూడా జగన్ లాగేసుకుంటే 5 ఏళ్ల పాటు అవమానాలు పడి ఎన్నో ఒడిదిడుకులు ఎదుర్కొని జగన్ ను అధపాతాళానికి తొక్కేస్తాను అని సవాల్ చేసి మరీ 100% స్ట్రైక్ రేట్ తో విజయం సాధించారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా 0 నుంచి హీరో అయితే జగన్ మాత్రం పవన్ చెప్పినట్టు అధపాతాళానికి పడిపోయారు. పవన్ కళ్యాణ్ కు పాలనా అనుభవం లేకపోయినా గొప్ప పరిపాలనా దక్షకుడుగా పేరు తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ తాను చెప్పిన శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. ఒకేసారి గ్రామ సభలు పెట్టి రికార్డు సాధించారు. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఏ నాయకుడు పర్యటించని విధంగా పర్యటిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. ప్రతి శాఖపై సమగ్రంగా సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉత్సవ విగ్రహాలుగా మారిన సర్పంచులకు నిధులు, విధులు కట్టబెట్టారు. అలాంటి వ్యక్తిని జగన్ కామెంట్ చేయడంపై ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు పవన్ జోలికి రాని జగన్మోహన్ రెడ్డి నేరుగా సెటైలు వేయడం పట్ల జన సైనికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బటన్ల ముఖ్యమంత్రిగా, పరదాల ముఖ్యమంత్రిగా, వర్క్ ఫ్రం హోం ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ తమ నాయకుణ్ణి అంటే ఊరుకునేది లేదు అంటున్నారు జన సైనికులు. గతంలో పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్లే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని, ఇప్పుడు మళ్లీ అదే దారిని పోతుంటే ఇక వైసీపీ పతనం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి రాబో రోజుల్లో ఏం జరుగుతుందో.